అధికార ప్రతినిధి రమ్య పరుచూరి గారు. రమ్య గారు నమస్కారం. అట్లాగే ఇటు సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటే గారు ఉన్నారు. బాలకోటే గారు నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా బాలకోటే గారు, మళ్ళీ కులం ముద్ర, కులం కార్డు తీసి ఏదో చేయాలని చూస్తోంది వైసీపీ పేటీఎం బ్యాచ్, ఏం చెప్తారు సార్? పవన్ గారు నమస్తే సార్. నమస్తే. దుర్గా కుమార్ గారి పెద్దలు దుర్గా కుమార్ గారికి అలాగనే రమ్య గారికి కూడా నమస్కారాలు. పవన్ గారు, సార్ గ్రామాల్లో ఒక మాట ఉంటుంది, ఎవరైనా అబద్ధం ఆడేవాడిని కనబడితే సాధారణంగా ఉంటారంటే అబద్ధం ముందు పుట్టి ఇటు తర్వాత పుట్టిండ్రా అంటారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధం పుట్టిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిండు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అన్నయ్య అబద్ధం. ఎందుకంటే నాడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్ధాలు కానీ, నేడు ప్రతిపక్ష పార్టీగా పోషించలేక మాట్లాడుతున్న అబద్ధాలు కానీ తీసి చూస్తే ఉద్దస్తమానం అబద్ధాలే. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఈ డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ 2025 సెప్టెంబర్లో జరిగింది. అంటే ఇప్పుడు 9 మాసాలు అయింది. 9 మాసాల నుంచి డిఎస్సి మీద వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా అసలు డిఎస్సి పేపర్ లీక్ అయిందని ఒకసారి, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని రెండోసారి, స్పోర్ట్స్ కోటాలో భారీ అవకతవకలు జరిగినాయి, అసలు పద్ధతి పాటించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిల్లలకు ఇచ్చుకున్నారని విషయాన్ని మూడోసారి, ఇప్పుడు తాజాగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఓపెన్ కేటగిరీలో కమ్మలకు ఇచ్చారని చెప్పేసరి 4వ అబద్ధం. అంటే వరుస పరంపరగానే అబద్ధం. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు డిఎస్సిలో అవినీతికి పాల్పడాల్సినంత అవసరం మంత్రి లోకేష్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఏముంటుందండి? ఇదేమన్నా మద్యం కుంభకోణమా, లేదా ఇవి భూమి తవ్వకాలా, కొన్ని మట్టి తవ్వకాలా, గ్రానైట్ తవ్వకాలా, కొన్ని అక్రమార్జితాలా? ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను డిఎస్సి ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలా. ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్ పోయిందో తెలియదు. దశాబ్దాలుగా 2 లక్షల వాలంటీర్లు, 1,30,000 సచివాలయ ఉద్యోగులు, అవి కూడా వాళ్ళకే ఇచ్చుకున్నారు. అది స్పష్టంగా చెప్పారు. అవును, విజయసాయి రెడ్డి గారు కానీ, పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కొడాలి నాని గారు కానీ, 90% మా వైసీపీ కార్యకర్తలకి ఇచ్చుకున్నాం అని చాలా స్పష్టంగా చెప్పారు. మా కార్యకర్తలకు ఇచ్చుకున్నాం, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటామని. క్షమించాలి, మధ్యలో వస్తున్నాను. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా గతంలో 169 పోస్టులకు ఏం జరిగింది సార్? అప్పుడు ఏదైతే పేపర్లు దిద్దడం అని చెప్పేసి ఐలాండ్లో పెట్టుకొని అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పుడు ఆయన కూడా జైలుకు పోయారు దానికి సంబంధించి. తర్వాత మధు అని కన్సల్టెంట్ ఏజెన్సీ ఎవరో ఉన్నారు, ఆయన కూడా జైలుకు పోయారు. వీళ్ళ దాంట్లో కదా అవకతవకలు జరిగాయి. అంటే పవన్ గారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మీద ఏదో ఒకటి రచ్చ చెయ్యాలి, రచ్చన చెయ్యాలి, లేదా నిందెయ్యాలి, లేదా బురద రాయాలి. మీకు దాదాపుగా బిఈడి పూర్తి చేసిన నిరుద్యోగులు, టీటీసీ చేసిన నిరుద్యోగులు డిఎస్సి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాయలు కాసేలా ఎదురు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే, అది కూడా లోకేష్ గారి చొరవతో డిఎస్సి ద్వారా దాదాపు 16,000 మంది ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలను జీర్ణించుకోలేక ఇదొక అబద్ధాలు. ఇప్పుడు మీరు నాకు చెప్పారంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న 42 పోస్టుల్లో అత్యధికులు కమ్మవారే తీసుకున్నారు అని మీరు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 42 పోస్టుల్లో కాపులు 16, రెడ్లు 10 మంది, కమ్మలు 9, వైశ్యులు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లింలు 1. అసలు ఈ కులాల విభజన ఏంటి సార్? అదే కావాల్సిందే. అది నాకు అర్థం కాదు ఏంటంటే, వాడికి ఆ క్యాలిబర్ ఉంటే, వాడికి ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఉద్యోగాలు పొందుతాడు. అలా అనుకున్నప్పుడు 16,000 ఉద్యోగాల్లో ఎన్ని కేటగిరీలు లేవు? ఎస్సీలకి, ఎస్టీలకి మొత్తంగా స్పోర్ట్స్ కోటాలో 382లో ఈ 42 తీసేస్తే మరి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అత్యధిక ఉద్యోగాలు పోయినాయి కదా. రైట్, ఓకే. అంటే ఈ విధమైన ఈ అవాస్తవాన్ని ప్రచారం చేయటం మూలాన ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నిన్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కూర్చోబెట్టి ఇది కమ్మలో దోచేస్తున్నారని చెప్పిన మాట మాట్లాడించి మళ్ళీ నాలుక గొరుచుకొని మళ్ళీ మేము అలా అనలేదు అంటే, కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మొయ్యటమే పనిగా పెట్టుకొని
ఈ బురద రాస్తున్నారు. దానికి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు కూడా జగన్కి భజన చేస్తూ ప్రభుత్వం మీద ఏమి లేదు సార్, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోకలా గెలిపించుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన. నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన ఘోరాలకు గాని, నేరాలకు గాని, పాపాలకు గాని, శాపాలకు గాని, తాపాలకు గాని రైట్ సార్, ఓకే, ఐఏఎస్ అధికారి కూడా మాట్లాడి ఉండలేదు. రైట్. అంటే ఈ విధమైన ఈ దుర్బుద్ధిని అటు నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ప్రభుత్వం పారదర్శకంగా ఉంది సార్. ఇప్పుడు ఈ డిఎస్సీ మీద కూడా అధికారులు పదే 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 చాలా వివరణంగా నువ్వు దుర్గయ్యని కూర్చోబెట్టుకున్నా, నవీన్ కూర్చోబెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ వర్షాన్ని మీరు నిందలేసినా కూడా డిపార్ట్మెంట్ అంత పారదర్శకంగా ఆన్లైన్ లో జరిగింది. ఇప్పటికి ఆన్లైన్ లో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు కూడా వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రాజకీయ నిందలు చేయడం వల్ల ప్రయోజనం లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, రైట్. రమ్య గారు నమస్కారం.